Hi to all. Today in this video I am going to explain for you from the subject of applied physics. The diploma last chapter in the second semester is electronics. In that I am going to explain today is types of semiconductors. That is the intrinsic semiconductor and extrinsic semiconductor. And again the extrinsic semiconductor is the two types, that is a p-type semiconductor and a n-type semiconductor. I will be explaining briefly for you about the types of semiconductors in this video. See here, based on the purity of the materials, semiconductors are divided into the two types. సెమీకండక్టర్స్ యొక్క ప్యూరిటీని బట్టి టూ టైప్స్గా డివైడ్ చేయబడుతుంది. ఒకటేమో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఇంకొకటి ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. సో టూ టైప్స్ ఈజ్ దేర్. వన్ సెమీకండక్టర్ ఈజ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, అనదర్ వన్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. The intrinsic semiconductor is extremely pure semiconductors are called intrinsic semiconductor. So pure semiconductors, the pure semiconductors is nothing but in the outermost orbit, which is exactly having of the 4 electrons. Outermost orbit having 4 electrons. outermost orbit లో 4 electrons ఉన్నట్లయితే ప్యూర్ ఫామ్లో ఉండేటువంటి సెమీకండక్టర్ ఏమంటామంటే మనం ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాం. అంటే ఇక్కడ సిలికాన్ అండ్ జర్మేనియం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. అండ్ ఫర్ ద సిలికాన్ అండ్ జర్మేనియం both are having in the outermost orbital is having the 4 electrons. ఈ సిలికాన్ జర్మేనియంను మనము ప్యూర్ సెమీకండక్టర్స్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే సిలికాన్కి జర్మేనియాకి అవుటర్మోస్ట్ ఆర్బిటల్లో 4 ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ 4 ఎలక్ట్రాన్స్ అంటే జనరల్గా మనకి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఆర్బిటల్లో, కానీ ఇక్కడ ఆఫ్ ఉంటుంది. సో ఈ ఆఫ్ ఉండే నేచర్ని ఏమంటామంటే మనము ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటాం. సో ఈజ్ జస్ట్ ఫర్ ద సబ్జెక్ట్ I am going to explain for the concept of hole in a semiconductor. Concept of hole in a semiconductor. అసలు సెమీకండక్టర్లో హోల్ కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. We know that semiconductors behaves as an insulator at low temperature. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. సెమీకండక్టర్స్ అనేది లో టెంపరేచర్స్ దగ్గర, so at a low temperature it behaves like a insulator. So low temperature behaves like a insulator at low temperature. At temperature 0 Kelvin, the valence band is completely filled and the conduction band is completely empty. See there, 0 Kelvin దగ్గర వ్యాలెన్స్ బ్యాండ్ మొత్తం కూడా ఫిల్డ్ అయి ఉంటుంది. అంటే ఈజ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అయి ఉండాలి. అండ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ కంప్లీట్లీ ఎంటీ. ఇది మొత్తం ఎంటీగా ఉండాలి. అంటే లైక్ దిస్. దిస్ ఈజ్ అ వ్యాలెన్స్ బ్యాండ్ and this is a conduction band. The valence band is completely filled అయి ఉండాలి and this is empty. ఇది ఎంటీగా ఉండాలి. ఏది సెమీకండక్టర్ అనేది అంటే 0 కెల్విన్ దగ్గర మనకి వ్యాలెన్స్ బ్యాండ్ ఏమో ఫిల్ అయి ఉండాలి, కండక్షన్ బ్యాండ్ ఏమో ఎంటీగా ఉండాలి. When the temperature is raised, but temperature రైజ్ చేస్తే ఏం కావాలి? Electrons in the valence band gain energy. సో టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది అండ్ జంప్ ఇన్ టు ది కండక్షన్ బ్యాండ్.
ఏమవుతుంది, కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతుంది. అండ్ లీవింగ్ ద బిహైండ్ ఏ హోల్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్ as shown in the figure. This is a valence band and this is a conduction band. Now this 1, 2, 3, 4 are the electrons in the outermost orbit is there. That is the valence electrons. The electrons which is filled with valence electrons, that is a valence band. Now here is what happened. The giving the rising temperature రైజ్ చేసాం అంటే టెంపరేచర్ అనేది పెంచాం. when you are giving the more rising the temperature, then what happen, these electrons is gaining energy, ఎనర్జీని గెయిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఇట్ ఈస్ మూవ్ టు ది కండక్షన్ బ్యాండ్. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుంది, కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తుంది. అంటే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది, కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఇట్ ఈస్ లివింగ్ ఏ స్పేస్, అంటే హోల్, దట్ మీన్స్ ఈస్ ఫార్మింగ్ ఏ హోల్ ఓన్లీ. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కూడా అంతే, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అంటే ఇక్కడ దేర్ ఈస్ ఫార్మింగ్ ఏ హోల్. లైక్ దట్ హియర్ ఈజ్ ఆల్సో moving here is forming hole, and here is also is moving here is forming a hole. అంటే మనకేం కావాలి ఇక్కడ, సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు కదా, ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. సింప్లీ చెప్పాలంటే మీకు ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ valence band is called hole. మరి కండక్షన్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటాం, మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను, బట్ ఇట్ ఈస్ బెటర్ టు నో హియర్ ఇన్ దిస్ వీడియో ఆల్సో. ఇన్ ద కండక్షన్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్ ఏమంటాం మనం, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. సో ఏం చెప్తున్నాడు, టెంపరేచర్ అనేది రైజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ గెయిన్ ఎనర్జీ అండ్ జంప్ ఇన్ టు ది కండక్షన్ బ్యాండ్, లీవింగ్ బిహైండ్ ఏ హోల్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో అంతకుముందు వ్యాలెన్స్ బ్యాండ్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో నిండి ఉంది, కండక్షన్ బ్యాండ్ మొత్తం ఎంటీ ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్ ఈజ్ దర్ ఈజ్ ఫార్మింగ్ ఆఫ్ 4 హోల్స్ అండ్ హియర్స్ 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ 4, here is 4 holes. The number of holes is equal to the number of free electrons, so that the number of free electrons and holes are in the intrinsic semiconductors are equal. Intrinsic semiconductor లో ఎప్పుడు కూడా హోల్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. Therefore the Fermi level is exactly in the middle of the valence band and conduction band. సో ఫెర్మి లెవెల్ అనేది ఎప్పుడు కూడా వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మిడిల్లో ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ది సెమీకండక్టర్స్. Now the electrons in the conduction band are free to move as they are not bound to any nuclei, and holes are created in the valence band are also free to move anywhere. So what he said here, the electrons ఏదైతే కండక్షన్ బ్యాండ్లో ఉన్నది అది న్యూక్లియర్తో ఎటువంటి బాండింగ్లో ఉండదు కాబట్టి దే ఆర్ ఫ్రీలీ టు మూవ్, అది ఎక్కడికైనా ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అదేవిధంగా అండ్ హోల్స్ దట్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్, ఏదైతే వ్యాలెన్స్ బ్యాండ్లో క్రియేట్ చేసిన హోల్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీగా మూవ్ కావచ్చు ఎక్కడికైనా ఎనీవేర్, అంటే టు ఆక్యుపైయింగ్ ది ఎలక్ట్రాన్, ఆ హోల్ని ఎలక్ట్రాన్తో ఆక్యుపై చేయడానికి ఎక్కడికైనా మూవ్ కావచ్చు. Therefore the conductivity of semiconductor is increases with an increase in temperature, and hence they have a negative temperature coefficient of resistance. అంటే సెమీకండక్టర్స్ యొక్క కండక్టివిటీ అనేది ఆ టెంపరేచర్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఆన్ ద ప్రీవియస్ వీడియో ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ద టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కండక్టివిటీ. అంటే టెంపరేచర్ పెంచితే కండక్టివిటీ కూడా పెరుగుతుంది. అంటే పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ ఫ్రీలీ బికాస్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. And whenever the temperature is increased, there is a negative temperature of coefficient of resistance. ఇక్కడ నెగిటివ్ టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా దెర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెగిటివ్ టెంపరేచర్ కూడా ఉంటుంది.
Now we go for the to know about the extrinsic semiconductors. The extrinsic semiconductors అంటే వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ అవుటర్మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ప్యూర్ ఫామ్, దట్ ఈస్ ది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. మరి 4 కాకుండా అంటే 4 కంటే తక్కువ అంటే 3, 4 కంటే ఎక్కువ 5 అంటే ఇట్లా ట్రైవాలెంట్ కావచ్చు, పెంటావాలెంట్ కావచ్చు. ఇలా ట్రైవాలెంట్ కానీ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఉంటే అలాంటి సెమీకండక్టర్స్ మనం ఏమంటాం అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాం. అంటే అవుటర్మోస్ట్ ఆర్బిట్లో సో ఏదైనా ఒక ఆటమ్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఆటంలో అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 3 electrons in the outermost orbit or valence electrons or 5 electrons. ఈ 3 or 5, ఈ 3 ఏమో ట్రైవాలెంట్, 5 ఏమో పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అంటాం. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. సో దీంతో మనకి ఫామ్ అయ్యేది ఏంటిదంటే ఎక్స్ట్రినిక్ సెమీకండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఇక్కడ మనకి జనరల్గా ఇన్ దిస్ ప్రాసెస్ దెర్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్ ది డోపింగ్ ప్రాసెస్. డోపింగ్ అంటే జనరల్లీ ప్యూర్ ఫార్మేషన్ ఈజ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్కి ఈజ్ యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసే ప్రాసెస్ని ఏమంటాం అంటే మనము డోపింగ్ అంటాం. ఈ డోపింగ్ ప్రాసెస్లో జరిగేదే ఈ ఇంప్యూరిటీస్ సెమీకండక్టర్సే మనకి నథింగ్ బట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. సో ఇంప్యూరిటీస్ లైక్ ద ఇంప్యూరిటీ సెమీకండక్టర్స్ ఏదైతే ఇంప్యూర్ నాట్ ఇన్ ద ప్యూర్ ఫామ్ అంటే అవుటర్మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండవు, అలా ఉండకుండా ఉండేది అన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. అంటే ఇక్కడ ఇంప్యూరిటీ ఈజ్ లైక్ ఆర్సెనిక్, సిదర్ ఆర్సెనిక్, యాంటీమోనీ, ఫాస్ఫరస్, ఇండియం, నెక్స్ట్ బిఐ and aluminum etc. are doped with the germanium and silicon atoms. ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా జర్మేనియం కానీ సిలికాన్ అటమ్స్తో కానీ డోపింగ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్లస్ దిస్ వన్ ఇంప్యూరిటీస్ సెమీకండక్టర్స్ ప్లస్ ఇంప్యూరిటీస్ like trivalent impurities or pentavalent impurities. This process is called as a doping. So and this type of ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటాం. ఈ ఎక్స్ట్రినిక్ సెమీకండక్టర్స్లో the main purpose of adding impurity in the intrinsic semiconductor is to increase the number of electrons in the conduction band and holes in the valence band, to increase their conductivity and to make them useful in many electronic devices like diodes and transistors etc. అసలు అంటే ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ని మనం ఎందుకు డోపింగ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ టు ఇంక్రీజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే దట్ మీన్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ కండక్షన్ బ్యాండ్లో మనకి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగిపోవాలి. ఇంకా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ హోల్స్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కండక్టివిటీ కూడా పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ ప్రాసెస్ని మనం ఎలక్ట్రానిక్ డివైస్ డయోడ్స్లో, ట్రాన్సిస్టర్స్లో వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు. అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది కండక్టివిటీ వీఆర్ యాడింగ్ ద ఇంప్యూరిటీస్ టు ది ప్యూర్ ఇంట్రిన్సిక్ semiconductors. That means if the more number of electrons will be there in the conduction band, there is a more current is passing in that circuits in that way. That type of conductivity can be utilized in the many electronic devices like diodes lo gaani, transistors lo gaani, LED gaani, solar cells వీటిలో everyone we are utilizing this one. So the number of free electrons and the holes in the semiconductors are not equal. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే whereas in the p-type semiconductor or n-type semiconductors, I will be explaining the coming slides. In this trivalent or pentavalent impedance, here is the free electrons and should not be equal to the free holes. The
free electrons is not equal to the holes. Is the electrons number is not equal to the holes. Where only in case of the intrinsic semiconductor only the number of holes and number of electrons are will be the same. But in this connection, here is a number of electrons and the number of holes is doesn't be equal. Rendu kuda equal kaadu. So what is the difference here is there between the intrinsic and the extrinsic semiconductor. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ప్యూర్ సెమీకండక్టర్ అంటే సిలికాన్ అండ్ జర్మేనియం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఖచ్చితంగా 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ సేమ్ ఉండాలి. అది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఇంప్యూరిటీస్ ఉండాలి. అంటే నథింగ్ బట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఉండవు. ఇక నాట్ అబౌట్ ది 4 కాకుండా 3 కానీ ఇట్లా 5 కానీ ఉండేటట్లు అయితే వాటిని ఏమంటామంటే మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాం. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్యూర్. అంటే ఎటువంటి ప్యూరిటీ అనేది ఉండదు. సో కంప్లీట్ ఇంప్యూర్ సెమీకండక్టర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇక్కడ ఇఫ్ యూ టేక్ అబౌట్ ది phosphorus is atomic number is 15. That means is outermost orbit is having that 5 electrons. 5 electrons is containing in the outermost orbit. So that means is a pentavalent impurity is there. అంటే 5 electrons ఇట్లా 5 electrons కానీ లేదా 3 electrons కానీ ఇట్లా 3 electrons ఉన్నా సరే దాన్ని మనం ఏమంటామంటే మనము ఇంప్యూర్ సెమీకండక్టర్ అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో యాడ్ చేయవచ్చు. అంటే ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఈ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా సిలికాన్ అండ్ జర్మేనియం. అంటే సిలికాన్ ఆర్ జర్మేనియం ప్లస్ impurities means like phosphorus aluminum like that is there. సో ఇలాంటి వాటితో మనం డోపింగ్ చేయడం ద్వారా there is forming of the extrinsic semiconductors. And what is the second point is there, the number of free electrons equal to the number of holes. Yes, absolutely, here is a number of electrons is equal to the number of holes. Intrinsic semiconductors లో హోల్స్ అవుటర్ మనకి 4 హోల్స్ ఉంటే 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే బోత్ ఆర్ ఈక్వల్. అండ్ హియర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ హోల్స్. ఇక్కడ హోల్ల సంఖ్య నెక్స్ట్ హోల్స్ ఫ్రీ ఎలక్ట్రాన్ల సంఖ్య సేమ్ ఉండదు. టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్ బట్టి చేంజ్ అవుతుంది. ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నెంబర్ ఆఫ్ holes is not equal to free electrons. Free electrons ki equal kaadu. And is electrical conductivity is low. Of course here is a free electrons is a less is there. So that is electrical conductivity is low. Ikkada free electrons is మనం డోపింగ్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం ద్వారా the conductivity will be the high. Electrical conductivity is a function of temperature alone. And the electrical conductivity depends upon the temperature as well as the amount and type of impurity doping in the pure semiconductor. It is completely electrical conductivity is completely depending upon the doping. మన ఏ లెవెల్లో డోపింగ్ చేస్తే అంత కనెక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ హియర్ ఈస్ doesn't be is a function depending upon the temperature. Fermi level lies exactly in the middle of the valence band and conduction band. Fermi level అనేది ఖచ్చితంగా మిడిల్ లెవెల్లో it will be alive, sir. And whereas a Fermi level is either near the conduction band or near the valence band. ఇక్కడికి వచ్చేసరికి ఫెర్మి లెవెల్ అయితే కండక్షన్ బ్యాండ్కి దగ్గరనే ఉంటుంది, లేదంటే వేలెన్స్ బ్యాండ్కి దగ్గరనే ఉంటుంది. అంటే నాట్ ఇన్ ద మిడిల్ కేస్. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువైంది అనుకోండి, ఫెర్మి లెవెల్ ఏమవుతుందంటే కండక్షన్ బ్యాండ్ దగ్గర ఉంటుంది. హోల్ల సంఖ్య ఎక్కువైతే వేలెన్స్ బ్యాండ్కి దగ్గరలో ఉంటుంది. This is the difference between the intrinsic semiconductor and the extrinsic semiconductor. In the examination is asking, you can write this one. You have to prepare this one. Prepared for the exam. This prepared exam purpose. So this is completely exam purpose. Whenever this is asking between the difference between intrinsic and extrinsic semiconductor, you write these 5 points. Now what about doping? What is meant by doping? So doping ante enti? See, here is the process by which an impurity is added to a semiconductor is known as doping. Doping ante
ఒక ప్యూర్ సెమీకండక్టర్ని ఇంప్యూర్గా మార్చేదాన్ని డోపింగ్ అంటాం. ప్యూర్ సెమీకండక్టర్ ఏంటిది? ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్లస్ ఇంప్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు డోపింగ్. అంటే ఇక్కడ ఈ ఇంప్యూరిటీస్ కూడా మనము 2 వేస్లో యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యూ కెన్ బి యాడెడ్. దట్ ఈస్ extrinsic semiconductor is trivalent impurities is trivalent impurities of the p-type semiconductor, and here is a pentavalent impurities you can be added. Then it is behaves like a n-type semiconductor. So I will be explain clearly for you. Intrinsic semiconductor is pure formation plus impure plus impurity is equal to doping. Then doping, the process of adding of impurities to a pure intrinsic semiconductor is called doping. ఈ డోపింగ్ ప్రాసెస్లో ఓకే, ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం డోపింగ్ అంటాం. ఆ సెమీకండక్టర్ నేమ్ ఏంటిదంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ మళ్ళీ 2 టైప్స్. ఒకటేమో పీ టైప్ సెమీకండక్టర్, ఇంకొకటి ఏమో ఎన్ టైప్ సెమీకండక్టర్. మరి పీ టైప్ ఎప్పుడు వస్తుంది? సో పీ టైప్ ఎప్పుడు వస్తుంది అంటే డోపింగ్ ప్రాసెస్లో ఇంప్యూరిటీ కనుక ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ తీసుకున్నాం అనుకోండి. ట్రైవాలెంట్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే మనకి ఏర్పడేదేమో పీ టైప్ సెమీకండక్టర్. ఇప్పుడు ఇంప్యూరిటీ ఇస్ ఇఫ్ యూ టేకెన్ ద ఇంప్యూరిటీ, నథింగ్ బట్ ఇంప్యూరిటీ ఇస్ టేకెన్ యాజ్ పెంటావాలెంట్. పెంటావాలెన్స్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. ఇట్లా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి పెంటావాలెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇంప్యూరిటీ అది ఎన్ టైప్ సెమీకండక్టర్ అవుతుంది. ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటే పీ టైప్ సెమీకండక్టర్ కావాలంటే మనం డోపింగ్ ప్రాసెస్లో ఇంప్యూరిటీ ఎంత యాడ్ చేయాలి? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేయాలి. అదే ఎన్ టైప్ సెమీకండక్టర్ కావాలి అంటే డోపింగ్ ప్రాసెస్లో ఎంత యాడ్ చేయాలి? పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేయాలి. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉండే విధంగా యాడ్ చేయాలి. సో ఈజ్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఈజ్ the 2 types of impurities can be added to the semiconductor. They are pentavalent and trivalent. So I will be explain now line to line for you. Pentavalent impurity atoms have 5 electrons in the outermost orbit. ఎన్ని ఉంటాయి మనకి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి outermost orbit లో. is called valence electrons as shown in the figure. See there, ఇక్కడ pentavalent లో 1 2 3 4 5 is there. సో ఇలాంటి పెంటావాలెంట్ కనుక డోపింగ్ చేసినట్లయితే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని, అలాంటి సెమీకండక్టర్ని ఏమంటాం మనం? ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటాం. సో ఎగ్జాంపుల్ పెంటావాలెంట్ ఇస్ ద 5th గ్రూప్ ఎలిమెంట్స్. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఇవన్నీ కూడా 5th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 5th మనకి కెమిస్ట్రీలో ఉంటుంది కదా, మనకి 3rd గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్ అని. ఇందులో 5th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే 5 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండేటి ఏదైనా సరే మనకి మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్గా తీసుకోవచ్చు. ఈ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ వల్ల ఫామ్ అయ్యేది మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్. నవ్ ఇఫ్ యూ టేకెన్ ద ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఈజ్ నథింగ్ బట్ 3 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉండాలి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటూ వాటిని. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ట్రైవాలెంట్ ఆటమ్స్ ఈజ్ నథింగ్ బట్ 3rd గ్రూప్ ఎలిమెంట్స్. 3rd గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ బోరాన్, గ్యాలియం, ఇండియం, అల్యూమినియం. అంటే ఇప్పుడు వీటిలో ఏ ఆటమ్ తీసుకున్నా సరే దీని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సీ ద ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ 1 2 3. ఇఫ్ యూ ఆర్ దిస్ వన్ టు ది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, then you will get p-type semiconductor. అంటే ఇక్కడ మనకి డిపెండింగ్ అపాన్ ది ఇంప్యూరిటీ యాడెడ్, extrinsic semiconductors are classified into the 2 types. One is a p-type semiconductor and another one is the n-type semiconductor. So what is meant by I will be explain for you now what is the definition of a p-type semiconductor and what is the definition of n-type semiconductor, and how the p-type semiconductors is behaves and how the n-type semiconductors is are behave.
Here is a in case of p-type semiconductor, when a small amount of trivalent impurity is added to a pure semiconductor, then it is said to be a p-type semiconductor. Very clearly ఇచ్చాడు ఇక్కడ ఎంత ఇంప్యూరిటీ యాడ్ చేయాలంట, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేయాలి. అంటే ఏంటిది, బోరాన్ కానీ అల్యూమినియం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ దేనికి యాడ్ చేయాలి, ప్యూర్ సెమీకండక్టర్. ప్యూర్ సెమీకండక్టర్ ఏంటిది, సిలికాన్, జెర్మేనియం. సిలికాన్ కానీ జెర్మేనియం కానీ ఈ బోరాన్ కానీ అల్యూమినియం లాంటిది మనం యాడ్ చేసినప్పుడు దర్ ఈజ్ ఫార్మింగ్ ఏ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటాం. ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని సిలికాన్ లేదా జెర్మేనియంతో మనం యాడ్ చేస్తే అలాంటి సెమీకండక్టర్ని ఏమంటాం అంటే పీ టైప్ సెమీకండక్టర్ అంటాం. ఎగ్జాంపుల్గా ఏమేమి తీసుకోవచ్చు, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ బోరాన్, గ్యాలియం, ఇండియం, అల్యూమినియం యాడెడ్ ఇన్ సిలికాన్ ఆర్ జెర్మేనియం. అంటే ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఏంటిది, ఇక్కడ బోరాన్, గ్యాలియం, ఇండియం, అల్యూమినియంని సిలికాన్ లేదా జెర్మేనియంతో ఈ ఇంప్యూరిటీస్ అనేది యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, సో ఫస్ట్ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ది డయాగ్రామ్, దెన్ ఆఫ్టర్ go through the point to point, line to line. I will be explaining for you. Here you have to, everyone is having some idea on this diagram first. If you taken some boron atom, so I will be explaining my style, then after go through the whatever the material is there, that material I will be explaining for you. The boron outermost orbit, how many electrons is there? 3 electrons. Is it clear? And this can be doping with the silicon. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 3 ఎలక్ట్రాన్స్ ఉంది. ఇట్ సైడ్ ఏమీ లేదు అంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ ఏమి ఏర్పడుతుంది, ఫ్రీ స్పేస్, హోల్. అంటే ఎలక్ట్రాన్ లేదు, ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే హోల్. ఇక్కడ సిలికాన్తో డోపింగ్ చేద్దాం అనుకుందాం. సిలికాన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఎలక్ట్రాన్స్ కదా. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సిలికాన్ యొక్క, ఇక్కడ సిలికాన్ ఉంది, ఇక సిలికాన్ యొక్క ఇది సెకండ్ ఎలక్ట్రాన్ అనుకుందాం. ఇక్కడ సిలికాన్ ఉంది, సిలికాన్ యొక్క ఇది థర్డ్ ఎలక్ట్రాన్ అనుకుందాం. ఇక్కడ అగైన్ ఎనదర్ సిలికాన్ యొక్క ఇది ఫోర్త్ ఎలక్ట్రాన్ అనుకుందాం. అంటే ఇక్కడ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, కోవలెంట్ బాండ్. సిలికాన్ యొక్క థర్డ్ ఎలక్ట్రాన్ బోరాన్ యొక్క థర్డ్ ఎలక్ట్రాన్తో ఇక్కడ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిలికాన్ ఒక సెకండ్ ఎలక్ట్రాన్ బోరాన్ ఎలక్ట్రాన్తో ఇంకొక బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ సిలికాన్ యొక్క లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, సిలికాన్ యొక్క ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ కూడా ఉండిపోయింది. ఇక్కడ బోరాన్తో బాండ్ ఫామ్ చేద్దామంటే ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు ఇక్కడ. అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్లో మనకి హోల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే మనం మిగిలిందో దెన్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ హోల్స్ ఎక్కువ, ఎలక్ట్రాన్స్ తక్కువ. ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ బాండింగ్ చేద్దామంటే, డోపింగ్ చేద్దామంటే, సో యాడ్ చేద్దామంటే, కోవలెంట్ బాండ్ ఫామ్ చేద్దామంటే ఇక్కడ 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయింది. బట్ 4th కోవలెంట్ బాండ్ ఫామ్ చేద్దామంటే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ బోరాన్కి ఎన్ని ఉంటాయి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. See here, I will be explaining once again. Taken boron first electron, second electron, third electron. సిలికాన్ తీసుకోండి, సిలికాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్, ఓకే. బోరాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. సిలికాన్ సెకండ్ ఎలక్ట్రాన్ బోరాన్ సెకండ్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ చేసింది. సిలికాన్ థర్డ్ ఎలక్ట్రాన్ బోరాన్ థర్డ్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ చేసింది. ఇక్కడ సిలికాన్కి 4th ఎలక్ట్రాన్ ఉంది. మరి దీన్ని బాండ్ ఫామ్ చేద్దామంటే ఇక్కడ బోరాన్కి ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ఏమున్నట్టు, ఇక్కడ హోల్ ఉన్నట్టు. ఇక్కడ హోల్ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక బాండ్ ఫార్మేషన్ చేయడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి హోల్ అన్నమాట, ఇది ఫ్రీ హోల్స్. అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ పీ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే పీ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువ, హోల్ల సంఖ్య ఎక్కువ. అందువల్ల ఇది ఏంటిదంటే ఇది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. ఎందుకు, ఎలక్ట్రాన్ల సంఖ్య చాలా తక్కువ ఉండడం వల్ల
కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్లు తగ్గిపోవడం వల్ల ఈజ్ బిహేవ్స్ లైక్ ఇన్సులేటర్, నథింగ్ బట్. అంటే ఇక్కడ కండక్టివిటీ అనేది లెస్ ఉంటుంది పీ టైప్ సెమీ కండక్టర్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది పీ టైప్ సెమీ కండక్టర్. నౌ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ త్రూ ద మెటీరియల్ line to line for you. Let us consider trivalent impurity atom boron is added to the silicon of fourth group as shown in the figure. So diagram lo చూపించాడు చూద్దాం ఒకసారి. So once you can watch the diagram is also see, I will be explaining with the diagram also. Boron is there, boron first electron, silicon first electron. Next boron second electron, silicon second electron. బోరాన్ థర్డ్ ఎలక్ట్రాన్, సిలికాన్ థర్డ్ ఎలక్ట్రాన్తో అన్నిటికీ ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. మరి ఇక్కడ బాండ్ ఫామ్ అయిందా? నో, హియర్ ఈజ్ బాండ్ డస్ నాట్ ఫార్మింగ్. వై? బికాస్ సిలికాన్కి అయితే ఎలక్ట్రాన్ ఉంది, ఫోర్త్ ఎలక్ట్రాన్, బట్ ఇక్కడ బోరాన్కి ఎలక్ట్రాన్ ఉందా? లేదు. అంటే ఇక్కడ ఏం ఫామ్ అయినట్టు ఇక్కడ హియర్ ఇస్ ఇట్ ఈస్ క్రియేట్స్ హోల్. ఇట్ క్రియేట్స్ హోల్ అంటే ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది లేదు. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ హోల్స్. అంటే ఇక్కడ మిస్సింగ్ అయినమాట, ఎలక్ట్రాన్ మిస్ అయింది. సో ఇక్కడ దీనికి ఏం కావాలంటే ఇంకొకటి కావాలి. పీ టైప్ సెమీ కండక్టర్స్కి ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే దే ఆర్ బిహేవ్స్ లైక్ యాక్సెప్టర్స్. ఇక్కడ మనకి ఇంకా వీటికి ఎలక్ట్రాన్స్ ఇంకా కావాలి. బోరాన్కి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. ఇంకొక బాండ్ ఫామ్ చేద్దామంటే లేదు. ఇక దీనికి ఏం కావాలి? బోరాన్కి ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే అది బాండ్ ఫామ్ చేయగలుగుతుంది, లేదంటే బాండ్ అనేది ఫామ్ చేయగలదు. That's why what happen, it is behaves like a acceptor. So majority charge carriers is holes and minority is electrons. అంతే కదా, ఇక్కడ హోల్ ఫామ్ అయిందంటే మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏమవుతుంది మనకి? హోల్స్ అవుతుంది. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఐ విల్ బి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ లైన్ టు లైన్. I will be explain for you. I will read and explain in the Telugu also for you. Boron has 3 valence electron, whereas silicon has 4 valence electrons. Boron ki 3 valence electrons మాత్రమే ఉన్నాయి. సిలికాన్ కి వచ్చేసరికి 4 valence electrons ఉన్నాయి outermost orbit లో. 3 electrons of each boron from 3 covalent bonds with 3 electrons from 3 neighboring of silicon atoms. అంటే ఏంటిది? బోరాన్ కు ఉన్నటువంటి 3 electrons తో 3 valence electrons తో సిలికాన్కు ఉన్నటువంటి నైబరింగ్ ఏదైతే 3 ఎలక్ట్రాన్స్తో ఏం చేస్తుందంటే, సిలికాన్కి 4 ఉంటాయి, అందులో 3 ఎలక్ట్రాన్స్తో కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. బట్ ఇన్ ద ఫోర్త్ కోవలెంట్ బాండ్ ఓన్లీ సిలికాన్ ఆటమ్ కంట్రిబ్యూట్స్ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వైల్ ద బోరాన్ హ్యాజ్ నో ఎలక్ట్రాన్ టు కంట్రిబ్యూట్. అంతే కదా, ఇక్కడ సిలికాన్ రెడీగా ఉంది, ఫోర్త్ ఎలక్ట్రాన్ సిలికాన్ కంట్రిబ్యూట్ చేయడానికి ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఈజ్ దేర్, బట్ ఇక్కడ బోరాన్ ఈజ్ డస్ నాట్ హ్యావింగ్ ది ఎలక్ట్రాన్. బోరాన్కి ఎలక్ట్రాన్ అనేది లేదు. అంతే కదా, అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఎలక్ట్రాన్ లేదు. అంటే ఇక ఫోర్త్ బాండ్ ఈజ్ ఇన్కంప్లీట్, అసలు ఇక కంప్లీట్ కానట్టే. ఎందుకంటే అక్కడ షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్, బోరాన్లో ఒక ఎలక్ట్రాన్ షార్టేజ్ అయింది. దిస్ మిస్సింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హోల్. ఈ మిస్సింగ్ ఎలక్ట్రాన్ని మనం ఏమంటాం? హోల్ అంటాం. దిస్ రిప్రజెంట్స్ ఈచ్ బోరాన్ ఆటమ్స్ నీడ్స్ 1 ఎలక్ట్రాన్ టు ఫిల్ ద హోల్. అంటే ఏం కావాలి? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇది కోవలెంట్ బాండ్ ఫామ్ కావాలంటే ఈ హోల్ అనేది ఒక ఎలక్ట్రాన్తో ఫిల్ చేయాలి. ఈ హోల్ని ఒక ఎలక్ట్రాన్తో ఫిల్ చేయాలి, అప్పుడే కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దేర్ ఫర్ ఆల్ ద ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్సెప్టర్స్. సో ఇట్లా ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా ఏమంటాం మనం? యాక్సెప్టర్స్ అంటాం. ఏ స్మాల్ ఎడిషన్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ క్రియేట్స్ మిలియన్స్ ఆఫ్ హోల్స్. ఏ స్మాల్ ఎడిషన్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని ఒక స్మాల్ లెవెల్ యాడ్ చేయడం ద్వారా ఇంప్యూరిటీస్ ఏమవుతుంది? కొన్ని మిలియన్స్ ఆఫ్ హోల్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే పీ టైప్ సెమీ కండక్టర్స్లో మనకి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్. ద టోటల్ చార్జ్ ఆఫ్ ది పీ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ పాజిటివ్. సో పీ టైప్ సెమీ కండక్టర్ పీ మీన్స్ పాజిటివ్. పీ మీన్స్ పాజిటివ్ సెమీ కండక్టర్. The number of holes in the valence band are more than the number of free electrons in the conduction band. ఇక్కడ మనకి ఏమవుతుంది? వ్యాలెన్స్ బ్యాండ్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ అవుతుంది, కండక్షన్ బ్యాండ్లో తక్కువ అవుతుంది. అంటే హోల్ల సంఖ్య ఈజ్ ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. సీ హియర్ ఇస్ దిస్ డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంట్స్ ఫర్ యూ. ఇక్కడ హోల్స్ ఆర్ వెరీ హై, మెజారిటీ చార్జ్ క్యారియర్స్. అంటే కండక్షన్ బ్యాండ్లో మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఫెర్మి లెవెల్ చూడండి, వ్యాలెన్స్ బ్యాండ్కి దగ్గరలో ఉంది.
అంటే హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ అనమాట. ఉన్న ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేసే ఎనర్జీ లెవెల్లో ఇది హైయెస్ట్ ఇది అనమాట ఫెర్మి లెవెల్ అనేది. అంటే ఫెర్మి లెవెల్ అనేది జస్ట్ వ్యాలెన్స్ బ్యాండ్ కంటే కొంచెం దగ్గరలో ఉంది, వ్యాలెన్స్ బ్యాండ్కి దగ్గరలో ఉంది. హెన్స్ ఫెర్మి లెవెల్ ఈజ్ లైస్ ద నియర్ ది వ్యాలెన్స్ బ్యాండ్ and the average weight of the electrons and holes. So number of holes in the valence band are more than the number of free electrons in the conduction band. So ikkada hole la sankhya ekkuva. p type semiconductor lo p is positive. ikkada manaki holes major, electrons minor, electrons minority charge carriers. The same concept n type semiconductor is there. ఇక్కడ మనకి ఏం చేయాలంటే n type semiconductor when a small amount of pentavalent impurity is added to a pure semiconductor, it is said to be a n type semiconductor. ఇక్కడ pentavalent యాడ్ చేయాలి. pentavalent impurities అంటే ఫాస్ఫరస్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి సిలికాన్కి ఎప్పుడు ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటేనే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడే కాన్సెప్ట్ అర్థమైపోవాలి. అంటే ఇఫ్ పీ టైప్ సెమీకండక్టర్ అర్థమైతే ఆటోమేటిక్గా ఎన్ టైప్ అర్థమైపోతుంది. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఫాస్ఫరస్కి 5 ఉంటుంది కదా. సో 1 2 3 4, ఇంకొకటి 5 ఇక్కడ రాద్దాం. ఇది 5. ఇప్పుడు సిలికాన్ తీసుకుందాం. సిలికాన్ 1, సిలికాన్ 2, సిలికాన్ థర్డ్ ఎలక్ట్రాన్, సిలికాన్ ఫోర్త్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ సిలికాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, కోవలెంట్ బాండ్. ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ సిలికాన్కు ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్తో ఫాస్ఫరస్ ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసింది. కానీ ఇక్కడ ఏమైంది? ఫాస్ఫరస్కి ఒక ఎలక్ట్రాన్ ఎక్కువైపోయింది. అంటే దిస్ విల్ బి మోర్. ఫాస్ఫర్కి ఇది ఎక్సెస్ అయింది. ఇది ఏమైంది? ఇది ఎక్సెస్ అయింది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సెస్ దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్. ఇదేంటిది? ఇది ఇక్కడ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య మనకి ఏమైంది? ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే నెగిటివ్, కంప్లీట్ ఆపోజిట్ టు ది పీ టైప్ సెమీకండక్టర్. ఎన్ టైప్ మీన్స్ నెగిటివ్ సెమీకండక్టర్. ఇక్కడ మనకి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏమో, మెజారిటీ ఈజ్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ వచ్చేసరికి ఏమో హోల్స్. ఎందుకు? ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ సంఖ్యలో మిగిలిపోతాయి. వన్స్ వాచ్ దిస్ డయాగ్రామ్ ఆల్సో. సీ హియర్, ఫాస్ఫరస్ ఫస్ట్ ఎలక్ట్రాన్, సిలికాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఫాస్ఫరస్ సెకండ్ ఎలక్ట్రాన్, సిలికాన్ సెకండ్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ అయింది. ఫాస్ఫరస్ థర్డ్ ఎలక్ట్రాన్, సిలికాన్ థర్డ్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ అయింది. ఫాస్ఫరస్ ఫోర్త్ ఎలక్ట్రాన్, సిలికాన్ ఫోర్త్ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ అయింది. మరి ఇక్కడ అంతా బాగానే ఉంది. సిలికాన్కు ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్తో బాండ్ అయిపోయింది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేసుకుంది, 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇదేంటిది? ఇది ఫాస్ఫరస్ యొక్క 5th ఎలక్ట్రాన్. ఎందుకు? ఫాస్ఫరస్కి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. పెంటావాలెంట్ ఆటమ్స్ డోపింగ్ అయింది కదా. పెంటావాలెంట్ ఆటమ్స్ డోపింగ్, ఇది 5th ఎలక్ట్రాన్. ఈ 5th ఎలక్ట్రాన్ ఏంటిది? ఇది ఎక్సెస్ ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ఫ్రీ ఎలక్ట్రాన్. అంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ కనుక యాడ్ చేసినట్టయితే మనకి ఎక్సెస్ సంఖ్యలో, అంటే మెజారిటీ నెంబరింగ్ ఈజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ నెంబర్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. Majority charge carriers are electrons. The minority charge carriers are the holes. Minority charge carriers are the holes. అంటే ఇది n type semiconductor behaves like a conductor లాగా బిహేవ్ చేస్తుంది. See here, if you observe this diagram also, see here is a valence band లో హోల్స్ తక్కువ ఉన్నాయి, కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఎక్సెస్, మోర్, ఇక్కడ లెస్. మళ్ళీ ఫెర్మి లెవెల్ కూడా ఎలా ఉంది? ఎక్కడైతే మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందో దాని దగ్గరే ఉంటుంది. ఇక్కడ కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ కాబట్టి ఫెర్మి లెవెల్ అనేది కండక్షన్ బ్యాండ్కి నియర్గా ఉంటుంది ఇక్కడ. అంటే ఇస్ కండక్టివిటీ ఈజ్ హై. అంటే ఇక్కడ కరెంటు పాస్ అయ్యే ఛాన్స్ మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎక్కువగా ఉంటుంది.
compared to with the p-type semiconductors. N-type semiconductors conductivity is high. See, here is a very easily only, no need to by heart, just pentavalent impurities అంటే 5 electrons ఉంటుంది. దాన్ని ప్యూర్ సెమీకండక్టర్తో మనం డోపింగ్ చేయాలంటే సిలికాన్ కానీ జెర్మేనియంతో కానీ చేయాలి. అంటే వాటికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 electrons ఉంటాయి. అక్కడేమో 5 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి. ఫాస్ఫరస్ 5 ఉన్నాయి, సిలికాన్కి 4 ఉన్నాయి. అంటే ఫాస్ఫరస్లో ఉన్నటువంటి 5లో ఫస్ట్ 4 సిలికాన్తో ఉన్నటువంటి 4 electronsతో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఏదైతే మరి ఫాస్ఫరస్కి ఇంకా 5th ఎలక్ట్రాన్ మిగిలి ఉంటుంది కదా, అంటే ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ ఏమైంది, మిగిలింది. 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ కాగా మనకి ఎక్సెస్ అయింది. సో అందువల్ల మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అంట. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో N మీన్స్ నెగిటివ్ సెమీ కండక్టర్స్. అండ్ దిస్ N-type semiconductor I will be explained for you line to line. When a small amount of pentavalent impurity is added to a pure semiconductor, then it is said to be N-type semiconductor. అంటే ఒక తక్కువ సంఖ్యలో పెంటావాలెంట్ ఇంప్యూరిటీ కనుక ఒక ప్యూర్ సెమీకండక్టర్ అంటే సిలికాన్ కనుక యాడ్ చేసినట్లయితే అది N-type semiconductor అవుతుంది. ఎగ్జాంపుల్గా ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ దేనికి యాడ్ చేయాలి, సిలికాన్ కానీ జెర్మేనియం యాడ్ చేస్తే మనం దాన్ని N-type semiconductorగా కన్సిడర్ చేయొచ్చు. N-type semiconductor ఎగ్జాంపుల్గా ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ చెప్పచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఈ డయాగ్రామ్లో మీకు ఫాస్ఫరస్ చూపించారు. లెట్ us consider a pentavalent impurity atom. Phosphorus is added to the silicon, 4th group as shown in the figure. డయాగ్రామ్లో చూపించినట్టుగా పెంటావాలెంట్ ఇంప్యూరిటీ ఫాస్ఫరస్ని దేనికి యాడ్ చేశారు, సిలికాన్కి యాడ్ చేశారు. ఇక్కడ ఫాస్ఫరస్కి 5 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిలికాన్కి 4 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 electrons of each phosphorus form 4 covalent bonds with the 4 electrons of 4 neighboring silicon atoms. సో ఫాస్ఫరస్కు ఉన్నటువంటి 5 electronsలో 4 electrons, సిలికాన్కు ఉన్నటువంటి 4 electronsతో నైబరింగ్ ఏదైతే ఉందో ఆ నైబరింగ్ వాటితో ఒక 4 covalent bonds ఫామ్ చేస్తుంది. If the 5th valence electrons of phosphorus cannot form a covalent bond with silicon as it has only 4 atoms. మరి ఫాస్ఫరస్కి 5th ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఎటువంటి బాండ్ ఫామ్ చేయలేదు. ఎందుకు, సిలికాన్కి ఉన్నటువంటి మ్యాక్సిమం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్న 4తో ఫాస్ఫరస్ ఆల్రెడీ తనకున్న 5లో 4తో కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేసింది. అంటే 5th ఎలక్ట్రాన్ ఏమైంది, మనకి ఇక్కడ ఎక్సెస్ అయింది. అంటే ఇది ఎటువంటి ఛాన్స్ లేదు. ప్లస్ ద 5th ఎలక్ట్రాన్ ఆఫ్ ఫాస్ఫరస్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. అంటే కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఫార్మేషన్ చేయడానికి ఛాన్స్ అనేది 5th ఎలక్ట్రాన్కి లేదు. ఎందుకు, సిలికాన్కి అక్కడ లేవు, ఎక్కువ సంఖ్యలో ఏమీ లేదు. ఇక సిలికాన్కు ఉన్న 4 electronsతో ఫాస్ఫరస్ ఆల్రెడీ 4 కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది కాబట్టి 5th ఎలక్ట్రాన్ ఏమైంది, అది ఎక్సెస్ అయింది. హెన్స్ ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ అండ్ నాట్ అటాచ్డ్ టు ది పేరెంట్ ఆటమ్. సో అందువల్ల అది ఫ్రీగా మూవ్ అవుతుంది, మళ్ళీ పేరెంట్ ఆటమ్తో అటాచ్ కాదు. ద పెంటావాలెంట్ ఆటమ్స్ డొనేట్ 1 electrons. సో ఇప్పుడు అందువల్ల ఇది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ N-type semiconductors ఈజ్ బిహేవ్స్ లైక్ ఏ డోనర్స్. ఎందుకు, ఇది ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ ఇది ఎక్కువ అయిపోయింది కదా, దానికి కావాల్సిందే 4 కోవలెంట్ బాండ్స్. సో కానీ ఇక్కడ 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినప్పటికీ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఎలక్ట్రాన్ తనకు అవసరం లేదు అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఏ డోనర్. ఏ స్మాల్ ఎడిషన్ ఆఫ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ క్రియేట్స్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే తక్కువ సంఖ్యలో పెంటావాలెంట్ని మనం యాడ్ చేయడం ద్వారా అక్కడ మిలియన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది, ఇంప్యూరిటీస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ N-typeలో మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అవుతాయి. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతాయి, మనకి హోల్స్ అవుతాయి. ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ద N-type semiconductor ఈజ్ నెగిటివ్ అండ్ హెన్స్ ద నేమ్ N-type ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ సెమీ కండక్టర్. ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఆర్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే కూడా వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న హోల్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది. హెన్స్ ద ఫెర్మి లెవెల్ ఈజ్ లైస్. ఫెర్మి లెవెల్ ఎక్కడ ఉంది, అందువల్ల నియర్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. సో ఎలక్ట్రాన్స్ యొక్క యావరేజ్ వెయిట్ని బట్టి, హోల్స్ యొక్క యావరేజ్ వెయిట్ని బట్టి కండక్షన్ బ్యాండ్కి నియర్ బై ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది N-type semiconductor. Students, I'm thinking that you are having some idea on this p-type semiconductor and N-type semiconductor. Once again is the differences. ఇక్కడ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే p-type semiconductor అవుతుంది. అంటే ఇక్కడ బోరాన్, అల్యూమినియం యాడ్ చేసాం అనుకోండి, అది p-type semiconductorగా తీసుకోవచ్చు. దేనికి యాడ్ చేయాలి, ప్లస్ సిలికాన్కి. ఇక్కడ 5th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఫాస్ఫరస్ అండ్ ఆర్సెనిక్,
be added to the silicon. Then what happen here is this is a n-type semiconductor అవుతుంది. ఇక్కడ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం ఈజ్ యాడెడ్. ఇక్కడ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ విల్ బి యాడెడ్. ఇక్కడ హోల్స్ అనేది మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఎందుకు ఇక్కడ మనకి 4 కోవలెంట్ బాండ్స్ ఇందులో ఫామ్ చేయలేదు, ఓన్లీ 3 కోవలెంట్ బాండ్ మాత్రమే ఫామ్ చేస్తుంది. 4th ఫామ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఎందుకు ఇక్కడ హోల్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. సో హోల్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఎన్ టైప్లో 4 కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది, ప్లస్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎక్సెస్. సో దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్, ఇక్కడ హోల్స్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఫెర్మి లెవెల్ ఎక్కడ ఉంటుంది? వ్యాలెన్స్ బ్యాండ్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఫెర్మి లెవెల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి దగ్గరలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అబౌట్ ద definition of intrinsic semiconductor and extrinsic semiconductor. Covalent impurities, what is pentavalent impurities, what is the definition of doping, and extrinsic semiconductors is the types, that is a p-type semiconductor and n-type semiconductor. Throughout this video lesson, I hope that this video is easily to understand about the concepts of p-type and n-type semiconductor. Thank you very much students for watching this video. Thank you one and all.